ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు గోస్పల్ శాండ్బాక్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ అధ్యయన బైబిల్. సో ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్లో ఉంది. ఇది చాలా కలర్ఫుల్గా మరి ప్రింట్ చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం మరి అధ్యయన బైబిల్ యొక్క ఆవశ్యకత, అధ్యయన బైబిల్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ బైబిల్ రిలేటెడ్గా మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అరేంజ్ అయినప్పుడు మనం వేరే బుక్స్ వెతుక్కోకుండా మనకు కావాల్సిన విషయాలను, మనకు కావాల్సిన సమాచారాన్ని అంతటిని కూడా మ్యాక్సిమం వీళ్ళు దీంట్లో పొందుపరిచారండి. మరి దీంట్లో కూడా మీరు చూస్తే కనుక డిఫరెంట్ టాపిక్స్, మరి ఈ టాపిక్స్ మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. ఈ టాపిక్స్ అనేవి ఏంటంటే వ్యాసాలు, అంటే ఎస్సేస్ అన్నమాట. మనకి జనరల్గా మనకి వచ్చేటువంటి క్వశ్చన్స్కి రిలేటెడ్ ఈ ఎస్సేస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎస్సేస్లు మనం చదివినట్లయితే కనుక చాలా ఇన్ఫర్మేషన్ మరి మనం ప్రసంగంలో మనం ఉపయోగించడానికి, బైబిల్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఒకసారి క్లియర్గా మరి ఈ అధ్యయన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ అధ్యయన బైబిల్ని క్లియర్గా మనం ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అధ్యయన బైబిల్ మనం ఓపెన్ చేస్తే కనుక సో వీళ్ళు మనకి ఇక్కడ చిన్న వ్యాసాలు సంబంధించినటువంటి ఇండెక్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ దానికి సంబంధించినటువంటి విశేష సూచిక కూడా ఇచ్చారు. సో ఇది పక్కన పెడితే మరి అసలు బైబిల్ మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ విశేష సూచిక. సో బైబిల్ని మనం ఎలా చదవాలి, అలాగే పాత నిబంధన గురించి, బైబిల్ ఆవిర్భావం గురించి, బైబిల్లో ఉన్న పుస్తకాల గురించి, బైబిల్లో ఉన్నటువంటి వివిధ సాహితీ రీతుల గురించి, అలాగే బైబిల్ అనువాదం గురించి, పురావస్తు శాస్త్రం గురించి, పాత నిబంధన పరిచయం, అలాగే పంచకాండాల పరిచయం. సో ఇలాగా మొత్తం కొన్ని మనకు కావాల్సినటువంటి పరిచయాలకు ఉపయోగపడేటువంటి చాలా అంశాలు దీంట్లో మరి వాళ్ళు పొందుపరిచారండి. ఒకసారి మనం చూస్తే కనుక క్లియర్గా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే అధ్యయన బైబిల్ చదివే పద్ధతి, అంటే మన స్టడీ బైబిల్ని ఎలా చదవాలి, మనం అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండి, అసలు స్టడీ బైబిల్ అంటే ఏంటిదని మనం యూజ్ చేయాలని అనేక వీడియోస్లో మనం చూసాం ఇది ఆల్రెడీ. సో అలాగే బైబిల్ వాక్యాలను ఎలా బతకాలి ఇది అందరికీ తెలిసిందే. సో అలాగే మరి ఇక్కడ పాత నిబంధన స్టార్ట్ చేసే ముందుగా వాళ్ళు కొన్ని చాలా అంశాలు ఇచ్చారు, మంచి మంచి అంశాలు. అసలు బైబిల్ ఆవిర్భావం, అసలు బైబిల్ ఎలాగా మనకి వచ్చింది ఏంటన్నది చాలా క్లియర్గా ఇచ్చారు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఇక్కడ చూస్తే కనుక మన హెబ్రీ లేఖనాలు, మనకున్నటువంటి హెబ్రీ లేఖనాలతో కంపేర్ చేస్తూ, మన బైబిల్ని కంపేర్ చేస్తూ ఎక్కడెక్కడ మరి ఏ చాప్టర్స్ ఉన్నాయి, తోరలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏంటి, అలాగే సబీం అనేటువంటి గ్రంథాలు ఏంటి, అలాగే కేతువిం అనే ఈ గ్రంథాలు ఏంటి అనేవి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్గా 3 parts కింద, అంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు, రచనలు అనే ఈ హెబ్రీ లేఖనాలని వీళ్ళు ఇలాగా డివైడ్ చేశారు. సో అలాగే నెక్స్ట్ యూదు లేఖనాల గ్రీకు భాషాంతరం, దానికి సంబంధించిన వివరాలు, అలాగే వివిధ క్రైస్తవ్యం సాంప్రదాయానికి చెందిన బైబిల్లో పాత నిబంధన పుస్తకాలు, అంటే మనకు ఉన్నటువంటి ప్రస్తుతం క్యాథలిక్స్ కానీ, ఆర్థోడాక్స్ కానీ, అలాగే ప్రొటెస్టెంట్ కానీ ఆ చాప్టర్స్, వాళ్ళకు ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి, అలాగే మరి మనకున్నటువంటి చాప్టర్స్ ఏంటి అనే వాళ్ళకి డిఫరెన్షియేషన్ కింద వాళ్ళకి ఎక్స్ట్రా ఏ బుక్స్ ఉన్నాయి అనేవి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే మరి బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు అనే అంశాలను ఇక్కడ ఇచ్చారు. ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా దీంట్లో ఉందని. అలాగే బైబిల్ సంబంధించిన అనువాదం, అసలు బైబిల్ ఎలా అనువదింపబడింది, తెలుగు మరియు ఆంగ్లం, అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలాగే పురావస్తు శాస్త్రం, అసలు బైబిల్ పురావస్తు శాస్త్రపరంగా ఎలాంటి రుజువులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పురాతన పత్రులు ఎలాగా మనకి వచ్చాయి, అలాగే అప్పటి ప్రజల జీవన విధానం, దానికి సంబంధించినటువంటి పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం చాలా అవుట్లైన్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే నెక్స్ట్ పాత నిబంధనకు సంబంధించిన కొన్ని పురాతన పత్రులు, అలాగే మన పురాతన పత్రులు మనకు అందరికీ తెలుసు కదండి, డెడ్ స్క్రీ స్క్రోల్స్ అంటాం కదా, అంటే మృత సముద్రపు గ్రంథపు చుట్టలు. మరి ఇవి లేటెస్ట్గా మనకి ఉంది. దానికంటే ముందుగా అసలు మరి ఈ యొక్క గ్రంథాలు ఎక్కడెక్కడ ఎలాగ మనకు దొరికాయి అన్నది
పురాతనంగా చూస్తే కనుక అసలు ఇక్కడ మనకి కనబడితే క్రీస్తు పూర్వం 1700 అప్పుడు మనకి కూడా ఈ బైబిల్ సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటి లేఖనాలు దొరికాయి. సో ఇవి మీరు జాగ్రత్తగా మీరు చదివితే కనుక చాలా ఇన్ఫర్మేషన్, ఇది మంచి ఇన్ఫర్మేషన్ బైబిల్ సంబంధించింది. అలాగే పాత నిబంధన పరిచయం, అలాగే పంచకాండాల గురించి పరిచయం ఇక్కడ ఇచ్చారు. అలాగే మరి చూస్తే ఆదికాండం, ఇప్పుడు ఆదికాండం అనేది ఇక్కడ బైబిల్కి స్టార్ట్ అయింది. మనకు తెలుసు కదండి, స్టడీ బైబిల్ అనేది ఏంటంటే బైబిల్ ప్లస్ వాళ్ళ యొక్క స్టడీ అనేది ఇక్కడ ఇస్తారు. సో ఈచ్ వాక్యానికి కూడా, అంటే ఒక్కొక్క వాక్యానికి కూడా మ్యాక్సిమం అన్ని వాక్యాలకి కూడా వాళ్ళ కామెంట్ లేదంటే వాళ్ళ స్టడీ అనేది ఇక్కడ ఇస్తారు. సో ఈ ఆదికాండానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది వీళ్ళకి ఇచ్చారు. సో ఇలా చూస్తే కనుక ఈ బైబిల్లోని ప్రతి వచనాలకి కూడా ఈ ఇంట్రడక్షన్ స్టడీ, దానికి సంబంధించిన స్టడీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరి మనం ముఖ్యంగా చూస్తే కనుక చాలా వరకు కూడా మీరు ఈ సిచ్యువేషనల్గా చూద్దాం. సిచ్యువేషనల్గా మనకి ఇచ్చినటువంటి ఈ వ్యాసాలను ఒకసారి లాస్ట్లో చూపిస్తాను. సో దానికంటే ముందుగా కనుక అసలు యేసు ప్రభు వారి గురించి ఉన్నటువంటి కొత్త నిబంధన, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. ఇక్కడ యేసు కాలంలో ప్రజలు, ప్రభుత్వాలు, రాజనీతులు, అలాగే మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, యేసు కాలంలో ప్రజల వృత్తులు, అలాగే మరి బైబిల్ కాలంలో మతాలు, వేదాంతాలు. సో అసలు అప్పుడు ఉన్న బైబిల్ ఉన్నటువంటి కాలాల్లో ఉన్నటువంటి ఈ మతాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని బాగా ఇచ్చారు ఇక్కడ. మనం చదివితే మనకు అసలు మతం గురించి, అసలు మతం ఏం బోధిస్తుంది, మరి బైబిల్ దానికి ఎలాగా, మరి మతానికి అది ఎలాగ డిఫరెన్షియల్గా ఉందనేది మనం చూడవచ్చు. అలాగే అద్భుతాలు, కనుకట్లు, గారడి, వైద్యం, దానికి సంబంధించిన మరి ప్రజల్లో, అప్పటి ప్రజల్లో ఏముంది, మరి బైబిల్ ఏం చెబుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యేసు చేసిన అద్భుతాలు మనం చాలా బైబిల్స్లో చూస్తాం కదా. అలాగే మరి ఇక్కడ కొత్త నిబంధన పరిచయం, ఇంట్రడక్షన్ అండి. మరి అలాగే సువార్త, అపోస్తుల కార్యాలకు సంబంధించినటువంటి సువార్తలు, అపోస్తుల కార్యాలకు సంబంధించిన పరిచయం కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు మత్తయి సువార్త, ఇప్పుడు మత్తయి సువార్త అసలు మత్తయి సువార్త ప్రత్యేకత ఏంటి, దాని యొక్క పూర్వపరాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో మనం ఇక్కడ నుంచి మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టడీ, దానికి సంబంధించిన వచనానికి సంబంధించినటువంటి స్టడీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే ఏంటి అసలు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం లాస్ట్లో చూద్దామండి. బైబిల్ సంబంధించిన లాస్ట్లో చాలా అంశాలు, మరి కొత్త అంశాలు మనకి ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీరు పాఠకులకు ఉపయోగార్థం, అంటే చదివే వాళ్ళకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక బైబిల్లో ఉన్నటువంటి కాలాలు, అంటే సృష్టి స్టార్ట్ అయినప్పటి నుంచి, అలాగే మరి నెక్స్ట్ అబ్రహాము కనాను బయలుదేరడం నుంచి మనకి ఇక్కడ వీళ్ళ యొక్క కాలాలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. 1900 క్రీస్తు పూర్వం 1900 నుంచి అబ్రహాము నుంచి మరి ఆధారాలతో కూడినటువంటివి ఉన్నవి. సో ఇలాగా మరి క్రీస్తు పూర్వం అబ్రహాం నుంచి ఇలాగా మరి ఐగుప్తులు, హెబ్రీలు, బానిసత్వం, ఇలాగ మనం చూస్తే కనుక ఇలాగా ఈ టైం లైన్ సంబంధించిన అంశాలను క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఇవి మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. బైబిల్లో ఉన్నటువంటి ఈ టైం లైన్స్ ఉపయోగించుకుని మనం ఎప్పుడు ఏం జరిగిందనేది మనం ఆధారాలతో నిరూపించడానికి ఉంటుంది. అలాగే పురావస్తు ఆధారాల ప్రకారం కాల విభజన అసలు ఎలా జరిగింది మనకు తెలుసు కదండి. మనకి స్టోన్ ఏజ్ అని, ఇలాగ శిలాయుగం, అలాగే మృణ్మయ యుగం, తామ్రయుగం, కంచు యుగం, లోహయుగం, ఇలా డిఫరెంట్ యుగాలు ఉన్నాయి. ఆ యుగాలతో మనకి క్రీస్తు పూర్వం ఎప్పుడెప్పుడు ఆ యుగాలు స్టార్ట్ అయినాయి అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైంలో ఇలా కంటిన్యూ చేస్తే కనుక ఇలాగా నెక్స్ట్ మరి క్రీస్తు పూర్వం మనకి ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం 1900 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలాగ కంటిన్యూ అవుతూ మన బైబిల్ ఉన్నటువంటి ప్రతి గ్రంథానికి సంబంధించినటువంటి ఒక కాలాలను అనేవి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం కంపేర్ చేసుకోవడానికి. అలాగే మరి ఈ యొక్క బైబిల్లో చూస్తే కనుక చాలా మంచి మ్యాప్స్ అనేవి ఇచ్చారు. ఈ మ్యాప్స్ అనేవి అసలు మనకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. మరి నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి మరి ఈ యొక్క మ్యాప్స్ అనేవి మనం ఎలా యూజ్ చేయాలి, అలాగే మరి ఆ మ్యాప్స్లో ఉన్నటువంటి కొన్ని డీటెయిల్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఇక్కడ చూస్తే కనుక చాలా మరి మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
మరి మీరు బుక్స్ చూస్తే కనుక మీరు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను స్కిప్ చేస్తున్నానండి ఈ మ్యాప్స్. సో అలాగే ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఈ వ్యాసాలు, ఈ చిన్న వ్యాసాలు ఇక్కడ ఏమైతే ఇచ్చారో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ చిన్న వ్యాసాలు ఏంటంటే అంచె దినాల గురించి ఒక ఎస్ఐ ఇచ్చారనమాట ఆ పర్టికులర్ పేజ్ నెంబర్లో. అలాగే అగ్ని గురించి, అబ్రహాం గురించి, అభిషిక్తుడి గురించి, అశ్షూరు గురించి, ఆత్మ సంబంధమైన వరాలు, ఆశ్రయ పురాలు, ఆహారం, ఇశ్రాయేలు యాజకులు, ఇశ్రాయేల్ రాచరిక వ్యవస్థ, ఉపమానాలు, ఏలియా, ఐగుప్తు రాజు ఫరో గురించి, ఒప్పందాలు, అలాగే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి, గొర్రెల కాపర్ల గురించి, గ్రంథపు చుట్టల గురించి, జ్ఞానం, చెర, మరి చేపల వేట, జ్యేష్ఠత్వం, మరి తార్సు పట్టణస్థుడైనటువంటి సౌలు గారి గురించి, తెగుళ్ళు, విపత్తుల గురించి, దర్శన సాహిత్యం గురించి, అలాగే మరి చూస్తే కనుక పవిత్రత, మరి అపవిత్రమైన గురించి, పవిత్ర యుద్ధం గురించి, పస్కా పండుగ, రొట్టెల పండుగ గురించి, ప్రత్యక్షపు గుడారం, ప్రభువు యేసు బిరుదులు, ప్రమాణాలు, పాపం, పారసీకం, పాలస్తీనా, ప్రాచీన జల ప్రళయగాథ, ప్రార్థన, పునరుద్ధారం, ప్రేమ, పొంతు పిలాతు, ఫెనికే, బబులోను, బాప్తిజం ఇచ్చి యోహాను, బేదలు, బైబిల్ వంశావాళ్ళు, భూస్థాపిత, మనిషి కుమారుడు, మిడతలు, మోసే, యూదేతరులు, యెరూషలేము. సో ఇలాగ దీనికి సంబంధించినటువంటి ఎస్సేస్ ఇచ్చారండి. ఇంకా మరి ఇలా చదువు ఇక్కడ ఇచ్చేయడం నేను చదవలేదు. మరి ఈ యొక్క అంశాలను కూడా మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ అంశాలు అనేవి మన ప్రసంగంలో ఉపయోగపడతాయి. సో ఏదో ఒకటి చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్గా ఒకటి చూసి మనం ఈ రెండవ రాకడ గురించి 1721లో ఇచ్చారు. చూద్దాం 1721లో. ఈ 1721లో మరి రెండవ రాకడ గురించి మరి మనం ఈ రెండవ రాకడ గురించి అంటే దీనికి సంబంధించిన రిలేటెడ్గా రెండో రాకడ గురించి సందర్భానుసారంగా ఇక్కడ ఈ వచనాలు ఉన్నప్పుడు అలాగే ఈ వ్యాసం అనేది కూడా ఇక్కడ మరి రెండవ రాకడ గురించి ఇచ్చారు. ఈ రెండవ రాకడ అసలు ఏంటనే దానికి సంబంధించినటువంటి క్రాస్ రెఫరెన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా మరి మెసేజ్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇవన్నీ మనం చూస్తే కనుక చాలా మంచి ప్రసంగం చేయొచ్చు. సో ఇది రియల్లీ అంటే ఇప్పటివరకు చూసిన వాటిలో తెలుగు స్టడీ బైబిల్లో నిజంగా చెప్పాలంటే ఇది కూడా మంచి అధ్యయన బైబిల్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా మన అందరికీ యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం ప్రసంగాల్లో మనం ఇంకా కొద్దిగా కొత్త విషయాలను చెప్పడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.